ఏందిరా నీ ఆతృత? నట్టింటి అతిథి ఉండాడని కూడా వాడు అతిథి కాదు నాయనా, చిన్నాయన్ని నరికి చంపిన రాఘవరావు కొడుకు. ఇంకా చూస్తావేంది నాయనా? నా కొడుకుని నరికేయాలా? వద్దు బైరెడ్డి, ఏం మాట్లాడుతుండవు నాయనా? మీకున్న ఆవేశానికి పదింతలు నాకు వస్తుందిరా. వాణ్ణి ఈ క్షణమే అడ్డంగా నరికేయాలని చెయ్యి గుంజుతాంది. కానీ ఈ ఇంట నెత్తురు చిందించను. నా చేత్తో అన్నం వడ్డించిన అతిథిని నా ఇంట చంపను. అతిథి అయినంత మాత్రాన పగోని ఇడిచి పెడదామా? ఇడిసి పెట్టను. ఆడు గడప దాటి అడుగు బయట పెట్టిన క్షణమే తల మొండెం వేరవ్వాలా. 25 సంవత్సరాలుగా ఎదురు చూస్తాండం. ఇంకొక గడియ ఆగలేమా? బైరెడే నాయనా మంది మొత్తానికి విషయం చెప్పు. అట్టాగే నాయనా. దీని లోపలున్నంత వరకే వాడికి బతుకు. దాటాడు పీక నరికేయాలా? పెద్ద ఆయన సడన్ గా భోజనం మధ్యలోనే తీసుకెళ్లిపోయారు. అంత అర్జెంట్ పని ఏంటండి? కొంచెం పెరిగేసుకోపా. అమ్మోయ్, నా వల్ల కాదండి. ఇప్పటికే పొట్టపాయలు చచ్చిపోయేలా ఉన్నాను. అవును, బైరెడ్డి గారు ఏరి? పనిలో ఉన్నాడు. ఆకు ఒక్క వేసుకుంటావాప? హాయ్ బాబాయ్, గుడగ మింగడానికి కూడా ఖాళీ లేదండి బాబు. అంకుల్ అంకుల్ కళ్ళగంటలు అలాగే. పిల్లలు, అతిథిని ఇబ్బంది పెట్టకూడదు. ఇప్పుడు చెప్పాపా, నాతో ఏదో పని ఉండదన్నావు. ఈ ఊర్లో నాకు కొంత పొలం ఉంది సార్, అది మీరే అమ్మి పెట్టగలరని. అదెంత పనప్పా? ఇప్పుడే పోయి చూసొద్దామా? అలాగే. నోర్మివే ఏమయ్యా, ఇంత ఎండలో ఏడబోతారు? కాస్త చల్లబడినాక పోవచ్చుగా. ఆయనకి ఆలస్యం అవుతుంది ప్రమీల. అబ్బే, నాకు ఆలస్యం ఏం లేదు సార్. ఈ పనులన్నీ ఎప్పుడు ఉండేవి కదండి. నాన్న, నువ్వు వెళ్ళి టవల్ పట్టరా. రేయ్ బైరెడ్డి, బైరెడ్డి గారు, ఇటు. ఇటు, ఇటు, బైరెడ్డి, వెనక. అమ్మా, అంటే మీ కుటుంబానికి ఆ ప్రాంతంలో ఏమైనా తగాదాలున్నాయేమోరా? నాయనా, ఓ తూరిటి వస్తావా? ఏమ్రా, అర్జెంట్ నాయనా. ముందు భోంచేసుకుని చేసుకుని పోదాం రా. బైరటే, నువ్వు కూడా. ఏందన్నా ఇది? చేతికి అందిన పగవాణ్ణి నరికి చంపక ఈ నాచుడేందన్నా? చిన్న ఆయన పగ తీరడానికి ఇంట చంపితే తప్పింది, బయట చంపితే తప్పింది. దూకుడు తగ్గించు బైరెడ్డే. నాయన మాటకి ఎదురడ్డమాక. వంశాచారాన్ని మనం గౌరవించాల. ఆడు గడప దాటి బయటికి రానే నరికేద్దాం కొడుకుని.
ఇంతవరకు ఆడిండే చాలు. ఏం తాతయ్య ఆయన బయలుదేరాలమ్మా. పర్వాలేదండి, ఇంకో 2-3-4 ఆటలు ఆడుకుని వెళ్ళొచ్చండి. నీ తోపుతానా కర్ణం వచ్చిండడపా. మనం గమ్మనాటికి పోతే నీ పని చూసుకోవచ్చు. పోదామప్ప. ఉమ్. ప్రోగ్రాంలు నచ్చట్లేదా అప్ప? నీకు తగిలిండేది చచ్చిపోయేంత దెబ్బ కాదులేపా. అంటే నేను బతుకుతానా సార్? రాత బాగుంటే కత్తులతో పొడిచినా బాంబులేసినా చావరప్పా. బాగోపోతే చిన్న బ్లేడు ముక్క చాలు మన ప్రాణాలు పోవటానికి. పొట్ట కూటు కోసం ఏదో పొలం అమ్ముకుందామని వచ్చానండి. ఈ కత్తులతోని బాంబులతోని నాకేం పిల్లలకేం సంబంధం అండి? తల్లిదండ్రులు ఆస్తులు పంచుకున్నప్పుడు వాళ్ళ పాప పుణ్యాలు పంచుకోరా? ఈడ్నే ఉండారా? మీకు దెబ్బలు తగిలినాయని మావయ్య సానా బాధపడతా ఉండాడు. అతిథికేమైనా అయితే ఆయన అస్సలు తట్టుకోలేడు. ఏమయ్యా, శ్రీకాంత్ అన్న ఆయనకి రెస్ట్ ఇమ్మన్నాడు. మావయ్య పోదామా? రాయ్యా. ఈ రోజు కుదరలేదప్పా. రేపు నీ పని ఖచ్చితంగా పూర్తి చేస్తాను. అదే నీ పొలం పని. అమ్మోరికి అవ్వాలని మేత ఏనాడో రాసేసిన రాత ఎలుగుందారే తిరిగడిసాక హో. మీ నడు నొప్పి? అరే భలే తగ్గిపోయిందండి. వాట్ ఏ వండర్. అయితే బయలుదేరదామప్పా. నొప్పి తగ్గిపోయినది కదపా. బయలుదేరదామా? అబ్బే పొద్దుటే ఎందుకులేండి. పని జరగడం ముఖ్యం కానీ ఏ టైం అయితే ఏంపా. పద. బ్యాగ్ తెచ్చుకుని వస్తానండి. సిద్ధంగా ఉందప్ప. స్నానం చేసి వస్తానండి. ప్రేమ ఎంత మధురం బాబా ప్రియురాలు అంత కఠినం. ఇంట్లో ఉన్నంతసేపు మనం ఏమీ చేయలేమని ఆడికి తెలిసిపోయినది నాయన. ఆటలు ఆడుతున్నాడు కొడుకు. అవును నాయనా, బయటికి లేక చంపేద్దాం. మనసా వాచా నమ్మి పాటించేదేరా ఆచారం. దాన్ని చులకన చేసి నన్ను అవమానించొద్దు. విధి చాలా బలీయమైనదిరా మల్లసూరి. వాణ్ణి ఎట్టాంటి దినాన్ని ఇంటికి రప్పించినాదో చూసినావా? మీ చిన్నాయన్ని చంపిన ఈ దినానే
వాడి చావు కూడా రాసి పెట్టినది.